భాగవత సప్తాహం అంత గొప్పది. భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, జ్యేష్ఠ్య, శ్రావణ మాసాలు భాగవత సప్తాహ యజ్ఞం చేయడానికి ప్రశస్తమైనవి. భాగవత కథాశ్రవణం వల్ల సకల రోగాలు పాపాలు నశిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. శుక మహర్షి భాగవత కథని చెప్తుండగా శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు, నారదుడు విష్ణువును పూజించారు. పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మలు అక్కడకు వచ్చారు. శుకుడు కథను గానం చేస్తుండగా ప్రహ్లాదుడు, ఉద్ధవుడు కంచు తాళాలు వాయించారు. నారద మహర్షి వీణ వాయించాడు. అర్జునుడు స్వరకల్పనతో రాగం కూర్చాడు. ఇంద్రుడు మృదంగం వాయించాడు. దేవతల జయ జయధ్వనులతో సభ ప్రతిధ్వనించింది. శ్రీమద్భాగవత కథాశ్రవణం వల్ల పరీక్షణ్ మహారాజు శ్రీహరిలో లీనమయ్యాడు. ఇది భాగవత మహత్యం. దీన్ని చదివినా విన్నా సకల పాపాలు నశించి విష్ణు సాయుజ్య కైవల్యాన్ని పొందుతారు. శ్రీకృష్ణార్పణమస్తు.